వైసీపీ నేత, వైసీపీ సానుభూతిపరుడైనటువంటి వర్రా రవీంద్రారెడ్డి పోలీసుల విచారణలో సంచలనమైనటువంటి నిజాలను ఆయన బయటపెట్టినట్లుగా, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని బాలకృష్ణ గారి మీద, అలాగే అనిత గారి మీద, మందకృష్ణ మాదిగ మీద నేను అనుచితమైనటువంటి పోస్టులు పెట్టాను అంటూ ఆయన పోలీసుల విచారణలో వెల్లడించినట్లుగా, అలాగే పోలీసు విచారణకి వర్రా రవీంద్రారెడ్డి సహకరించనట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అమ్మా. వర్రా రవీంద్రారెడ్డి పోలీసుల విచారణలో సంచలనమైనటువంటి నిజాలను బయటపెట్టారని, నందమూరి బాలకృష్ణ గారి మీద, మందకృష్ణ మాదిగ మీద, అలాగే ఇప్పటి హోంమంత్రి అనిత గారి మీద తాను అనుచితమైనటువంటి పోస్టులు పెట్టినట్లుగా ఆయన ఒప్పుకున్నారని, కానీ మిగతా వారి మీద నేనేమీ పోస్టులు పెట్టలేదు అంటూ ఆయన అరాకొరా సమాధానం ఇచ్చినట్లుగా, పోలీసులకి సహకరించనట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి పోలీస్ విచారణలో ఏం చెప్పారు ఆయన? ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు ఆయన. సో అతన్ని పులివెందుల ఇన్ఛార్జ్ ఎస్పీ మురళీధర్ నాయుడును, తర్వాత ఎస్పీ నాయక్ ఒక ఆయన, వీళ్ళిద్దరూ కలిసి కస్టడీలోకి తీసుకుని పులివెందుల్లో వాళ్ళు విచారణ చేశారు. 9 గంటల నుంచి ఉదయం సాయంత్రం 4 గంటల వరకు. మీరు చెప్పినట్టుగా బాలకృష్ణ గారి మీద, తర్వాత అనిత గారి మీద, తర్వాత ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ మీద పెట్టాను అన్నాడు ఆయన. అయితే ఆయన ఏం చేశాడంటే, ఇవన్నీ పెట్టాక ముఖ్యంగా ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి వాళ్ళు అభయం ఇచ్చాక ఆయన ఈ పనులు చేశాడు. మరీ ముఖ్యంగా ఆయన ఏం చేశాడంటే, ఎవరు సునీత, తర్వాత షర్మిల, అండ్ దెన్ విజయలక్ష్మి, ఎవరు రాజశేఖర రెడ్డి గారి భార్య, వీళ్ళ ముగ్గురు మీద పోస్టులు పెట్టాక వెంటనే ఆయన ఫోన్లు చేశాడు. ఎవరికి? సజ్జల రామకృష్ణారెడ్డికి, సజ్జల భార్గవరెడ్డికి. అయితే వీళ్ళు మొత్తం కాల్ లిస్ట్ తీసి వీళ్ళు ప్రశ్నించడం జరిగింది. తను సరిగా సహకరించలేదు. నేను చేయలేదు అన్నాడు. ఫోన్లో నేను చేయలేదు అన్నాడు. నాకు గుర్తులేదు అంటున్నాడు. కొన్ని నేను మర్చిపోయాను అన్నాడు ఆయన. అంటే ఈ 3 చేసే కానీ మిగతావి నాకు సంబంధం లేదు, కొన్ని నాకు గుర్తు లేదు అని చెప్తున్నాడు ఆయన. అయితే అతన్ని విచారిస్తే, ముఖ్యంగా నీకేంటి డబ్బులు ఇచ్చారా, నీకేం చేశారు అంటే, డబ్బులు అయితే ఇవ్వలేదు, కానీ రాజకీయంగా నీకు హెల్ప్ చేస్తామని చెప్పారు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి చెప్పారని చెప్తున్నాడు. ఎన్నికలకు ముందు అయితే వీళ్ళందరూ కలిశారు కదా, మొత్తం ఈ ఏమన్నా సోషల్ మీడియాకి సంబంధించి వైజాగ్లోను, తాడేపల్లిలోను ఆ సమావేశాలకు కూడా ఈయన హాజరయ్యాడు. అన్నీ మాట్లాడుకున్నారు, అన్నీ చేశారు. కాకపోతే ఏంటంటే, ఈ వర్రా రవీందర్ రెడ్డి సరిగా అయితే సహకరించట్లేదు. అయితే అసలు ఇలా పోస్టులు నేనైతే ఖచ్చితంగా ఈ 3 పోస్టులు పెట్టాను, బూత్ పోస్టులు పెట్టాక వాళ్ళకి ఫోన్లు చేసేవాట. అంటే వాళ్ళు చెప్తేనే నేను చేశాను, కాకపోతే ఏంటంటే నాకు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఎవరు చెప్తే చేశారట? ఇంకెవరు? రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, వీళ్ళిద్దరు చెప్తే చేశాడు. సజ్జల భార్గవరెడ్డి మారారా వర్రా రవీంద్రారెడ్డి? పేర్లను బయట పెట్టారా అంటే ఏం చెప్తారు? అప్రూవర్ గా ఇంకా మారలేదు, పేర్లు అయితే చెప్పాడు. వాళ్ళిద్దరూ చెప్తేనే నేను చేశాను, నాకు భవిష్యత్తు ఉంటుంది మంచిగా, రాజకీయంగా నేను ఎదగడానికి సహాయం చేస్తామన్నారు, నాకు డబ్బులు అయితే ఇవ్వలేదు అని చెప్తున్నాడు ఆయన. అంటే మనం చెప్పిందంతా కూడా కరెక్ట్ గానే ఉంది కదండి. మనం మొదటి నుంచి చెప్తున్నాం వాళ్ళే దీనికి అంతటికీ సూత్రధారులు, పాత్రధారులు అని. సో ఈరోజు అదే ప్రతి వాడి నోట్లోంచి అదే వస్తుందిగా. సజ్జల భార్గవరెడ్డి ఎవరైతే ఉన్నాడో అతను మొత్తం సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నాడు అప్పట్లో. ఆయన చెప్పాకే వీళ్ళందరూ పోస్టులు పెట్టారు. అసలు ఇలాంటి పోస్టులు పెట్టాలి, ఈ రకంగా పెట్టించాలి అనే ఆలోచన రావడం అనేది ఎంత అది చీప్ మెంటాలిటీ అండి ఆ మనిషిది. ఒక సజ్జల భార్గవరెడ్డి అనేవాడు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఒక జర్నలిస్ట్గా కూడా పనిచేశాడుగా. ఇంత నీచంగా పోస్టులు పెట్టించడం ఏంటండి ఆడవాళ్ళ పట్ల? అంటే ఆ మైండ్ కుళ్ళిపోయిందా? సొంత ఎవరు జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లెళ్ళు, వాళ్ళు ఒక చెల్లెలు, సొంత చెల్లెలు, ఒక చెల్లెలు చిన్నాన్న కూతురు, సొంత తల్లి, సొంత తల్లి మీద ఎవడైనా పోస్టులు పెట్టిస్తాడా? ఇంకా ఇంతకంటే నీచమైన రాజకీయాలు ఉంటాయా? అసలు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వస్తున్నాడు? శవరాజకీయాలు చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏమైనా వచ్చా? అసలు తల్లి మీద, చెల్లి మీద పోస్టులు పెట్టించిన వాడు అసలు రాజకీయాల్లో ఉండడానికి అర్హుడా?
ఎందుకు ప్రజలు ఇంకా అతను విశ్వసిస్తున్నారా కొద్దో గొప్ప? ఈ 30% ఏదో చెప్తున్నాడు కదా ఆయన, వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి. తల్లిని ఇది ఇంత నీచంగా తిట్టించిన వాడు, చెల్లిని తిట్టించిన వాడు, ఇంకో చెల్లిని తిట్టించిన వాడు అసలు రాజకీయాల్లో ఉండడానికి తగడు. అతని భార్య భారతిరెడ్డి ఏం చేస్తోంది? ఆవిడ ఒక మహిళ కదా, ఆవిడ దీన్ని ఎలా ఎంకరేజ్ చేసింది? ఆవిడకి తెలియకుండా ఏదీ జరగదు, అవునా కదా? మరి ఏంటిది అసలు? ఈరోజు వర్రా రవీందర్ రెడ్డి మాట్లాడుతుంటే మనకే చాలా ఆశ్చర్యంగా ఉంటే, అసలు షర్మిల గారి పరిస్థితి ఏంటి, విజయలక్ష్మి గారి పరిస్థితి ఏంటి, సునీత గారి పరిస్థితి ఏంటి అనేది మనం ఆలోచిస్తే వాళ్ళు ఎంత వేదన చెంది ఉంటారండి. ఒక సొంత అన్నగారు, ఒక సొంత కొడుకు ఆ రకంగా పెట్టించాడు అంటే ఇంక అంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా? వర్రా రవీంద్రారెడ్డి పోలీసుల విచారణలో ఆయన కొంతమంది పేర్లు బయట పెట్టారు అంటూ కొన్ని పేర్లు ఇప్పుడు బయటకు వస్తున్న నేపథ్యంలోనే మరోవైపు మాత్రం అసలు వర్రా రవీంద్రారెడ్డి పోలీసుల విచారణకి ఆయన సహకరించలేదు పోలీసుల విచారణలో పోలీసులకి అంటూ ఇంకొక రకమైనటువంటి వార్త ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అసలు ఏం జరిగింది విచారణలో? వాళ్ళు అన్ని కాల్ లిస్ట్ అక్కడ పెట్టుకుని ఎదురుగుండా అతనికి చూపించి విచారించారండి. ఇస్తే నేను ఓన్లీ బాలకృష్ణ మీద పోస్టులు పెట్టాను, నేను ఓన్లీ వంగల్పూడి అనిత మీద పెట్టాను, ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మందకృష్ణ మాదిగ మీద పెట్టాను, అంతే తప్ప మిగతావి నాకు తెలియదు. తర్వాత షర్మిల మీద నిజంగా పోలీసులకి వర్రా రవీంద్రారెడ్డి సహకరించారా? పూర్తిగా సహకరించలేదు. అంటే కొంతవరకు చెప్పాడు, కొంతవరకు తప్పించుకోవటానికి చూశాడు. ఎందుకంటే విజయలక్ష్మి గారి మీద పెట్టాను, షర్మిల మీద పెట్టాను, సునీత మీద పెట్టాను ఒప్పుకున్నాడు కానీ అంటే వాళ్ళ ముగ్గురు మీద పెట్టింది కూడా తానే అని ఒప్పుకున్నాడు కానీ అంటే విజయలక్ష్మి గారి మీద, షర్మిల గారి మీద, సునీత గారి మీద పోస్టులు పెట్టింది నేనే అంటూ ఒప్పుకున్నాడు అంటూ మీరు చెప్తున్న నేపథ్యంలో మరి ఎవరు చెప్తే వారి ముగ్గురు మీద పోస్టులు పెట్టారు అనేది కూడా చెప్పారా? అదే చెప్తున్నా, ఈ 3 పెట్టాను కానీ ఇది పెట్టాక బూత్ పోస్టులు పెట్టాక నేను ఫోన్లు చేయలేదు అంటున్నాడు. కానీ ఫోన్లు చేసినట్టుగా ఎవిడెన్స్ అక్కడ ఉంది. ఎవరికి చేశాడు? అవినాష్ రెడ్డికి చేశాడు. ఎంపీ అవినాష్ రెడ్డికి అప్పట్లో చేశాడు అతను. అది ఒప్పుకోట్ల. అంటే ఈ ముగ్గురు మీద పోస్టులకి కారకుడు ఎంపీ అవినాష్ రెడ్డి. ఎంపీ అవినాష్ రెడ్డి అంటే వెనకాల ఎవరుంటారు? ఖచ్చితంగా భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఉండాలిగా. ఆ విషయం మాత్రం ఒప్పుకోలేదు. అది అంటే ఎంఆర్పిఎస్ అధ్యక్షుడైనటువంటి మందకృష్ణ మాదిగ గారి పేరు చెప్పారు. అలాగే ఇటు పోతే అనిత గారిని నేనే ఉద్దేశించి పోస్టులు పెట్టాయని చెప్పారు. అలాగే ఫైనల్గా బాలకృష్ణ గారి పేరు మీద కూడా నేనే పోస్టులు పెట్టాయని చెప్పారు. మరి మిగతా పోస్టులు ఎలా వచ్చినాయట? అదే నాకు తెలియదు, అది ఎవరు పెట్టారో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అంటే స్టాండర్డ్ డైలాగ్స్ అక్కడ వాడాడు అనమాట. కానీ ఖచ్చితంగా వర్రా రవీందర్ రెడ్డి హస్తం లేకుండా వర్రా రవీందర్ రెడ్డి చెప్పి లేకపోతే వేరే వాళ్ళు పెట్టారా? ఇప్పుడు మొత్తం కాల్ లిస్ట్ ఉంది కదా వాళ్ళ దగ్గర, ఇది మొత్తం బయటికి రావాలి. కాబట్టి వర్రా రవీందర్ రెడ్డి అయితే ఇవాళ ఒప్పుకున్నట్టేనండి నేను చేశాను అని. సో ఏ రకంగా చూసుకున్నా వర్రా రవీందర్ రెడ్డి నిందితుడే, అందులో ఖచ్చితంగా మనకి వివరంగా తెలుస్తోంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.